జగన్నాథ టెంపుల్లో కృష్ణుడి హృదయం నిజంగా ఉందా? ఈ వీడియోలో మనం టెంపుల్ హిస్టరీ అండ్ సైన్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. జగన్నాథ టెంపుల్ అనేది ఒడిస్సాలో పూరి అనే చిన్న టౌన్ లో ఉంది. ఈ టెంపుల్ ని 12th సెంచరీలో కింగ్ అనంతవర్మన్ చూడగంగా బిల్డ్ చేశారు. ఇక్కడ వర్షిప్ చేయబడేది జగన్నాథ, బాలభద్ర, సుభద్ర అండ్ కృష్ణ, బలరామ అండ్ దేర్ సిస్టర్ ఫామ్ సుభద్ర. స్పెషల్ పాయింట్ ఏంటంటే ఈ దేవతల విగ్రహాలు నిమ్మ చెక్కతో చేస్తారు. ఇది ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ విగ్రహాలను మార్చుతారు. ఇలా మూర్తులను మార్చే పద్ధతిని నబక లేబర అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు పూజారులు కంటికి ఒక బట్టను కట్టుకుంటారు. ఎందుకంటే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వచ్చే లైట్ ని ఎవరు తట్టుకోలేరు, ముఖ్యంగా కలికాలం. కృష్ణ హృదయం ఎక్కడి నుంచి వచ్చింది? భక్తులు చెప్పే కథల ప్రకారం కృష్ణుడు మహాభారతంలో చనిపోయిన తర్వాత తన బాడీని ద్వారక సీలో కల్పించడం జరిగింది. కానీ ఒక పాత కథ ప్రకారం కృష్ణ బాడీ నుంచి ఒక మిస్టీరియస్ డివైన్ ఆబ్జెక్ట్ హార్ట్ లాగా ఉండే పార్ట్ ని తీసేశారు. ఆ డివైన్ ఎసెన్స్ ని చూసి అక్కడి ట్రైబల్ కింగ్ విశ్వవాసు అండ్ ప్రీస్ట్ విద్యాపతి అది సేఫ్ గా ఉంచడం కోసం ఒక మూర్తిని చేసి ఆ మూర్తిలో పెట్టారని నమ్ముతారు. అది కృష్ణ హృదయం అని నమ్మకం. ఇది పాత మిత్, సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. జగన్నాథ టెంపుల్ మిస్టీరియస్ ఎక్స్ప్లెయిన్డ్. మిస్టరీ 1. ఫ్లాగ్ విండికి అపోజ్ లో ఫ్లై అవ్వడం. టెంపుల్ మీద పెట్టిన ఫ్లాగ్ విండికి రివర్స్ లో ఫ్లై అవుతుంది, కానీ ఇది ఇల్యూజన్ మాత్రం. ఫిజిక్స్ ప్రకారం టెంపుల్ హై ఆల్టిట్యూడ్ లో ఉండటం వల్ల ఎయిర్ ఎడీ కరెంట్స్ ఫార్మ్ అవుతాయి. అవి రివర్స్ ఫ్లో క్రియేట్ చేస్తాయి. సో ఫ్లాగ్ యాక్చువల్ గా రివర్స్ గా కరెంట్ డైరెక్షన్ లో ఫాలో అవుతుంది. మిస్టరీ 2. టెంపుల్లో సీ సౌండ్ వినపడడం లేదు. బీచ్ సైడ్ లో ఉన్న టెంపుల్లో సీ సౌండ్ లేకపోవడం చాలా వండర్ గా ఉంటుంది కదా. ఇది ఆర్కిటెక్చర్ వల్ల జరుగుతుంది. టెంపుల్లో వాల్స్ థిక్గా ఉంటాయి, ఎంట్రన్స్ నేరోగా ఉంటుంది. సౌండ్ వేవ్స్ అబ్జర్వ్డ్ అండ్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల బయట సౌండ్ ఇన్సైడ్ కి రీచ్ అవ్వడం కష్టం. మిస్టరీ 3. గాలి రివర్స్ గా మూవ్ అవ్వడం. నార్మల్ గా మార్నింగ్ కి సీ నుండి గాలి ల్యాండ్ మీదకు వస్తుంది, ఈవినింగ్ కి రివర్స్. పూరిలో కోస్టల్ ఏరియాలో గాలి రివర్స్ అవ్వడం స్పెషల్. ఇది సీజనల్ మెట్రాలజీ ప్యాటర్న్. హై ప్రెషర్, లో ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఇలా మూవ్మెంట్ జరుగుతుంది. మిస్టరీ 4. టాప్ పాట్ లో ఫుడ్ ఫాస్ట్ గా కుక్ అవ్వడం. టెంపుల్లో 7 కుండలలో ప్రసాదం వండుతారు, కానీ స్పెషల్ ఏంటంటే ఒక దానిపైన ఒకటి అలా 7 కుండలు పెట్టి వండుతారు. లాజికల్లీ బాటమ్ కుండలోని ప్రసాదం ఫస్ట్ కుక్ అవ్వాలి, కానీ టాప్ లో ఉన్న కుండలోని ప్రసాదం ముందు కుక్ అవుతుంది. ఇక్కడ సైన్స్ ఏం చెప్తుందంటే స్టీమ్ ప్రెషర్ అప్వర్డ్ మూవ్ అవ్వడం వల్ల టాప్ పాట్ లో కుకింగ్ ఫాస్ట్ అవుతుందని. వై మిత్స్ కంటిన్యూ ఈవెన్ వితౌట్ ప్రూఫ్? ఈ టైప్ స్టోరీస్ ఎందుకు నమ్ముతారంటే డివోషనల్ అటాచ్మెంట్ అండ్ కల్చర్ వల్ల. చిన్న చిన్న మిరాకిల్స్ కూడా పెద్ద భక్తి ఎలిమెంట్స్ లాగా చూస్తారు. ప్రశ్న చేయకూడదని నమ్మకంతో పెరిగితే శాస్త్రం చెప్పేది చెడ్డదిగా అనిపిస్తుంది. సో మిత్ని క్వశ్చన్ చేయటం అంటే ఇన్సల్ట్ కాదు, అది మనం ట్రూత్కి దగ్గరగా వెళ్ళడం. డివోషన్ వర్సెస్ సైన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం. డివోషన్ ఉండాలి, కానీ బ్లైండ్ బిలీఫ్ కాదు. జగన్నాథ టెంపుల్ ఒక ఆర్కిటెక్చర్ వండర్, కల్చర్ అండ్ భక్తిని రెస్పెక్ట్ చేయడం. అట్ ద సేమ్ టైం సైన్స్ను కూడా నమ్మడం. లాజిక్ అండ్ డివోషన్ రెండు కలిపితే మనం బెటర్ డివోటీస్ అవుతాం. మీరు జగన్నాథ టెంపుల్కి వెళ్ళారా? ఈ మిస్టరీని మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చిదంబరం టెంపుల్లో ఫ్లోటింగ్ స్టోన్స్ మిత్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.